హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీ అండ్ శ్వేతాస్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో ఒక స్వీట్ రెసిపీ చూపించబోతున్నాము. హెల్దీ అండ్ టేస్టీ రెసిపీ, అదే కొబ్బరొడలు. ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. చూడండి, లోపల కూడా ఈవెన్గా కుక్ అయింది కదా. ఇది ప్రిపేర్ చేసుకోవడానికి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో, ప్రాసెస్ ఏంటో ఇప్పుడు మనం చూసేద్దాం. ఇక్కడ నేను తడి బియ్యం పిండిని తీసుకున్నాను. 1.5 kg వరకు తడి బియ్యం పిండిని తీసుకున్నాను. 1 night బిఫోర్ బియ్యాన్ని నానబెట్టుకొని ఇలా పిండిని మిషన్లో జల్లించి తీసుకున్నాము. ఇది 1.5 kg వరకు ఉంటుంది. 1.5 kg బియ్యం పిండికి 1 kg వరకు బెల్లం పడుతుంది. ఇక్కడ నేను బెల్లాన్ని తురుముకొని తీసుకున్నాను. ఇక్కడ నేను ఎండు కొబ్బరి తీసుకున్నాను. ఒక కంప్లీట్ కొబ్బరి చిప్పలో 3/4 వంతు కొబ్బరిని ఇలా తురిమి తీసుకున్నాము. ఇక్కడ నేను ఎండు కొబ్బరి తురుము తీసుకున్నాను. మీరు ఎండు కొబ్బరి ప్లేస్లో పచ్చి కొబ్బరినైనా కూడా తీసుకోవచ్చు. ఆయిల్ వచ్చేసి 1 ప్యాకెట్ తీసుకున్నాను. ఇవే అండి ఇంగ్రీడియంట్స్. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. స్టవ్ పైన అడుగు మందంగా ఉన్న ఒక గిన్నెను పెట్టుకొని దాంట్లోకి 1 గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ కొంచెం సేపు హీట్ అవ్వాలి. వాటర్ అనేది కొంచెం సేపు బాయిల్ అయిన తర్వాత మనం ఇందాక చూపించాం కదా కేజీ బెల్లాన్ని, తురుముకున్న బెల్లాన్ని నేను దీంట్లోకి యాడ్ చేస్తున్నాను. ఈ బెల్లం అనేది బాగా మెల్ట్ అయిపోవాలి. ముదురు పాకం అంటారు కదా, అది వచ్చే వరకు దీన్ని కుక్ చేసుకోవాలి. నేను ఇక్కడ కేజీ బెల్లానికి ఈ గ్లాస్తో 1 గ్లాస్ వాటర్ యాడ్ చేశాను. చూడండి, బెల్లం అనేది మెల్ట్ అవ్వడం స్టార్ట్ అయింది కదా. ఫ్లేమ్ని మీడియం టు హై టర్న్ చేసుకుంటూ కుక్ చేసుకోండి. చూడండి, ఇది ఆల్మోస్ట్ కుక్ అయింది. ఒకసారి చెక్ చేద్దాం పాకం అనేది వచ్చిందో లేదో. బెల్లం కలర్ చూడండి ఎంత బాగా వచ్చిందో. మనం తీసుకునే బెల్లాన్ని బట్టి కూడా పిండి అనేది పడుతుంది, బియ్యం పిండి. నాకైతే ఇక్కడ 1 kg బెల్లానికి 1.5 kg బియ్యం పిండి పట్టింది. మీరు తీసుకునే బెల్లం కన్సిస్టెన్సీని బట్టి బియ్యం పిండి ఎక్కువైనా పట్టచ్చు, తక్కువైనా పట్టచ్చు. చూడండి, ఇక్కడ పాకం టెస్ట్ చేయడానికి ప్లేట్లో వాటర్ యాడ్ చేసుకొని దాంట్లో బెల్లం సిరప్ యాడ్ చేశాను. ఈ బెల్లం సిరప్ అనేది ఉండలాగా వస్తే, అంటే బాల్ లాగా వస్తే ముదురు పాకం వచ్చినట్టు. ఇప్పుడైతే ఇది లేత పాకంలోనే ఉంది, అందుకని దీన్ని ఇంకొక 10 minutes బాయిల్ చేసుకుంటున్నాం. చూడండి, ఇలా చేత్తో ప్రెస్ చేస్తే బాల్ లాగా రావాలి. ఇప్పుడు మీకు వీడియోలో చూపిస్తున్నాం కదా, ఇలా ఈ కన్సిస్టెన్సీలో వస్తే సరిపోతుంది కొబ్బరి వడలకి పాకం అనేది. అంటే ఇక్కడ ముదురు పాకమే రావాలి. ఇప్పుడు దీంట్లోకి కొబ్బరిని యాడ్ చేస్తున్నాము. యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఎండు కొబ్బరిని దీంట్లోకి నేను యాడ్ చేస్తున్నాను. కొబ్బరిని యాడ్ చేసి మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ కట్టేసి దీన్ని పక్కకు తీసేసుకొని ఈ బెల్లంలోకి కొంచెం కొంచెం బియ్యం పిండిని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. నాకైతే ఇక్కడ 1 kg బెల్లానికి 1.5 kg వరకు బియ్యం పిండి పట్టింది. ఎక్కడా ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసేసుకోవాలి. బియ్యం పిండిని కొంచెం కొంచెం యాడ్ చేసేసుకుంటూ బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, నేనైతే ఫైనల్గా ఇలా ప్రిపేర్ చేసేసుకున్నాను. మనం చేత్తో పట్టుకొని చూస్తే కొబ్బరి వడలు ప్రిపేర్ చేసుకోవడానికి వీలుగా వచ్చేలాగా రావాలి. అంటే బాల్ షేప్లో వస్తే సరిపోతుంది. ఈ కన్సిస్టెన్సీలో వచ్చే వరకు మనం పిండిని యాడ్ చేసుకుంటూ బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి ఎంత పర్ఫెక్ట్గా మిక్స్ అయిందో. ఎక్కడా ఉండలు లేకుండా నీట్గా మిక్స్ చేసుకున్నాం కదా. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకుందాం. స్టవ్ పైన ఒక బాండి పెట్టుకొని దాంట్లోకి డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ యాడ్ చేసుకోవాలి. దీంట్లోకి పైనుంచి కొంచెం ఆయిల్ యాడ్ చేసాము. పిండి అనేది పొడిగా అయిపోకుండా ఇలా ఆయిల్ యాడ్ చేయడం వల్ల సాఫ్ట్గా ఉంటుంది. ఇప్పుడైతే మూత క్లోజ్ చేసేస్తున్నాను. ఈ పిండి అనేది బాల్ చేసుకోవడానికి వచ్చిందంటే పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీలో మనం పిండిని కలుపుకున్నట్టు. ఇలా బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకుంటున్నాను. కొబ్బరొళ్ళ కోసం కొంచెం పిండిని తీసుకొని ఇలా రౌండ్ షేప్లో ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకుంటున్నాను. ఇలా బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకున్న వాటిని వడల షేప్లో వీడియోలో చూపిస్తున్నాం కదా, ఇలా ఒత్తేసుకోవాలి. ఆయిల్ అనేది బాగా హీట్ అవ్వాలి. ఇప్పుడు దీంట్లోకి మనం ప్రిపేర్ చేసుకున్న వడలని యాడ్ చేసేసి లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్లేమ్ హైలోనే ఉండాలి. ఆయిల్ అనేది ఎంత బాగా బాయిల్ అయితే మన వడలు అనేవి అంత బాగా పొంగుతాయి. చూడండి, 2 sides కూడా గోల్డెన్ కలర్ వచ్చేసేయాలి. ఇలా అన్నిటినీ 1 by 1 యాడ్ చేసేసుకొని ప్రిపేర్ చేసేసుకోవడమే.
చూడండి 2 సైడ్స్ కూడా ఇలా గోల్డెన్ కలర్ వచ్చేసేయాలి. ఇప్పుడైతే వీటిని పక్కకు తీసేసుకుందాం. సేమ్ ప్రాసెస్లో అన్ని కొబ్బరి వడల్ని ప్రిపేర్ చేసేసుకోవాలి. చూడండి నేను ఇలా సర్వ్ చేసేసుకున్నాను. క్రంచీగా సాఫ్ట్గా. ఈ వడల్లో స్వీట్నెస్ కూడా ఎక్కువ ఉండదు. చూడండి లోపల కూడా ఎంత ఈవెన్గా కుక్ అయిందో. డెఫినెట్గా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో మాకు కమెంట్ సెక్షన్లో తప్పకుండా చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గాయ్స్. థ్యాంక్ యూ. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గాయ్స్. థ్యాంక్ యూ.